ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడే లంబసింగి ప్రాంతం. ఈ ప్రాంతానికి దగ్గరలో మనం వెళ్తున్నాము. అక్కడ విశేషం ఏంటంటే, అక్కడ చూడదగిన ప్రదేశం ఏంటంటే పాల సముద్రం అంటారు దాన్ని. ఆ పాల సముద్రం చూడడానికి ఇక్కడ ఇగో చూసారా ఎట్లా పోతున్నాయో. జీపుల ద్వారా పోవాలి. ఈ జీపుల నుంచి మనం వెళ్ళేది కూడా భూమి మీద కాదు వెళ్ళేది, గుట్టల పైన ఈ ప్రయాణం జరిగేది. మీరు చూస్తూ ఉన్నారు కదా, అక్కడ చూసారా ఆ పైనుంచి ఎట్లా వస్తుందో. ఆ జీపులోంచి మాత్రమే వెళ్ళడం కుదురుతుంది. మిగతా అసలుకి బైక్ కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదండి, అంత ఘోరంగా ఉంది. రోడ్డు కూడా బాగలేదు, వీళ్ళ జీపుల మీదనే వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా మనం వెళ్ళేది కూడా గుట్ట ప్రాంతం. ఇదంతా గుట్ట అనమాట. పైకి ఈ గుట్ట మీద వెళ్తేనే దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల గుట్ట మీద ప్రయాణం ఉంటుంది. రోడ్డు కూడా మాత్రం అస్సలు బాగలేదు. ఆ జీపుల మీద మాత్రమే వెళ్ళాలి, అంతకు మించి అసలు వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కూడా ఆ గుట్ట పైన గ్రిప్ కోసం అని చెప్పి పోసారండి ఇది. అయితే తర్వాత ఏమైందంటే ఈ వర్షాలు పడడం వల్ల గుట్ట మీద ఉన్న నీరు మొత్తం ఈ రోడ్డు మీద పోవడం వల్ల ఇలా మొత్తం బురద అయిందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు మనకి. అయితే మనకి ఏంటంటే, మనకి చూస్తున్నారు కదా ఎదురుగా తెల్లగా కనపడుతుంది చూసారా, సారీ పై పక్క అది మీరు ఆకాశం అనుకుంటున్నారా? ఆకాశం కాదు. సో చూడండి, జీవులు చూడండి ఒకసారి. అతి కష్టం మీద వస్తూ ఉంటాయి జీవులు, అతి కష్టం మీద అసలుకి దాంట్లోంచి జీవులు ఆ చివరికి ఈ చివరికి వెళ్తూ ఉంటాయి. అసలుకి ఎంత అసలు ప్రయాణం చేస్తుంటే ఒక్కొక్కరికి ప్రాణాలు చేతులు పట్టుకుని ప్రయాణించాల్సిందే, అట్లా ఘోరంగా ఉంటుంది. అసలు మొత్తం కూడా ఆ నీరు పైనుంచి కారడం వల్ల గుట్ట ప్రాంత సైడ్లు కూడా మొత్తం ఉర్లుతున్నాయండి, మొత్తం ఆ సైడ్కి పడిపోతున్నాయి. అంటే అట్లా ఉంటుంది అన్నమాట. అసలు మొత్తం అంత ఉర్లిపోయి నీరు మొత్తం వర్షాలు పడ్డాయంట అండి, అందువల్ల ఇట్లా ఉంది ఇది. ఇక సైడ్ నుంచి కూడా ఇక్కడ మీరు చూస్తుంటే దాదాపు కొండలు పక్కనున్న బండలు కూడా ఉర్లిపోయి బాగా పోయిన విధంగా మనకు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే అండి, జీపులే ఉంటాయండి. ఇది మనం ప్రయాణించేది మొత్తం గుట్టేనండి ఇది. మీరు అసలు ఇక్కడ కింద ప్రాంతం అనుకుంటే మీ పొరపాటే. ఇది మొత్తం కూడా గుట్ట. చూసారు ఇది, ఆ గుట్ట మొత్తం ఆ బండ అది మొత్తం పగిలిపోయి చాలా వరకు మనకి కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తారండి అక్కడ. అంటే వాతావరణం చూడడానికి ఎలా ఉంటుంది అన్నట్టుగా పొద్దుటిల్లు. ఇంకోటి ఏంటంటే వాకింగ్ టైప్ కూడా ఉంటుంది. ఇక మీకు పరిచయం అవుతున్నా, హాయ్ ఫ్రెండ్స్, నేనే మీకు కనపడేది. నేను కూడా సరదాగా వాకింగ్లో పోతున్నా. మనకి ఎక్కడికి వచ్చేసామంటే గుట్ట పైకి వచ్చేసామంటే మనకు చుట్టుపక్కల మొత్తం కనపడేది కూడా పెద్ద పెద్ద గుట్టలు. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అసలు ఇది ఎందుకోసం ఉన్నారో తెలుసా? ఇక్కడ ఆ యొక్క పాల సముద్రాన్ని చూడడానికి వచ్చారండి. పాల సముద్రం అంటే అక్కడ పాలే ఉండవండి, పాలు ఉండదు, సముద్రమే ఉండదు. కానీ మేఘాలు ఒక్కసారి చూడండి, మీకు మేఘాలు కనపడుతున్నాయి చూడండి బ్యాక్ సైడు.
వాళ్ళందరూ సెల్ఫీలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించాల్సిన ప్రదేశం వచ్చింది. మనకి ముందు కనపడేది మొత్తం కూడా పాల సముద్రం. ఇది అక్కడ కనపడేది ఏం తెలుసా, మేఘాలు. అంటే మేఘాలు కూడా మొత్తం ఓవరాల్గా ఆ యొక్క గుట్ట చుట్టూరు కూడా లోయ ఉంటుందండి. ఆ లోయలో మొత్తం మేఘాలు వచ్చి అలా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా తెల్లగా ఉంటుంది అనమాట. అసలుకి మీరు ఒకసారి చూడండి, దూరంలో చూడండి ఒకసారి. అది మొత్తం కనపడే మొత్తం కూడా గుట్టలు, అవి పెద్ద పెద్ద గుట్టలు. అంటే మన గుట్ట ప్రాంతం పైన ఉన్నాం కాబట్టి ఆ గుట్టలకు సంబంధించి మనకు అలా కింద కనబడుతున్నాయి. ఈ అందరూ కూడా ఆ యొక్క ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, చాలా ప్రదేశాల నుంచి వచ్చారు. ఇక్కడ సెల్ఫీల కోసం. ఇదే పైన అండి, పైకి ఫోటో తీసుకోవడం కోసం ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. దీని నుంచి ఆ పై నుంచి తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో కింద భాగా నుండి అక్కడి నుంచి తీసుకుంటారు. ఇట్లా ఒక సెల్ఫీలు వాళ్ళు ఫొటోస్ కొంతమంది ఇక్కడ దిగుతారు. కొంతమంది ఒకసారి మీరు చూడండి, లాంగ్ చూడండి, పైకి చూడండి, అగో చూశారు కదా, అలా వెళ్ళి అక్కడ ముందుకు వెళ్ళి అక్కడ నుంచి అటు ఆ భాగాలను తీసుకుంటున్నారు అన్నమాట. దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టుగా. దీంట్లో చాలామంది ఉన్నారండి, ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఇవి మన ఈ ఫొటోస్ వీడియోస్ యూట్యూబర్స్ అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చారు, చాలామంది తీసుకుంటున్నారు. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం అండి 4 గంటలు, ఉదయం 4 గంటలకు మాత్రం రావాలండి. బయలుదేరి 4 గంటలకు వస్తే తప్ప ఇక్కడ రాలేమన్నమాట. అంటే ఇక్కడ యొక్క వ్యూ పాయింట్ని చూడాలంటే ఆ 4 గంటలకు అనేది కంపల్సరీ రావాలి. అప్పుడైతే ఈ టైంకి అక్కడ చేరుకోగలుగుతాం అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బాల సముద్రాన్ని. మరి మీరు కూడా ఇలాంటి ప్రదేశాలను చూసి ఆనందించాలనుకుంటే మీరు కూడా తప్పనిసరిగా లంబసింగి రండి. లంబసింగి చేరుకున్నాక అక్కడ రిసార్ట్స్ ఉంటాయి. రిసార్ట్స్లో మీరు స్టే చేయండి. ఎర్లీ మార్నింగే మీకు మళ్ళీ అందరినీ కూడా 4 గంటలకి లేపుతారు. అంటే ఇక్కడికి వెళ్ళడానికి బాగా రష్ ఉంటుంది. 4 గంటలకి లేపుతారు. ఆ 4 గంటలకు మీరు బయలుదేరి అక్కడ జీబులు ఉంటాయి. జీబుల ద్వారా మీరు గుట్ట ప్రాంతానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మీరు చేరుకునే టైంకి బాగా మంచు ఉంటుంది. ఇక్కడ మనకు బాగా వీడియో రావాలంటే కొంచెం వెలుతురు కావాలి కాబట్టి వెలుతురు కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ రోమియో ప్రసాద్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ బాయ్.